నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మీకు కువైట్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన ట్రావెల్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఇది చాలా ఉపయోగపడే సమాచారం. టాపిక్ లోకి వెళ్తే జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఫిబ్రవరి 28 నుంచి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద కమర్షియల్ ఫ్లైట్లు సస్పెండ్ కావడంతో అన్ని ఎయిర్లైన్స్లు మరియు ట్రావెల్ ఏజెన్సీలకు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక డైరెక్టివ్ అయితే ఇచ్చింది. ఈ డైరెక్టివ్ ప్రకారం క్యాన్సిల్ అయిన లేదా ఉపయోగించిన టికెట్లకు పూర్తి రీఫండ్ ఇవ్వాలి. ఈ రీఫండ్ 15 వర్కింగ్ డేస్ లోపల ఇవ్వాలని నిర్ణయించుకుంది. సివిల్ ఏవియేషన్ స్పోక్స్ పర్సన్ అయిన అబ్దుల్ అల్ రాజీ గారు మాట్లాడుతూ ఈ నిర్ణయం ప్రయాణికుల హక్కులను రక్షించడానికి తీసుకున్నట్లు ఆయన అయితే తెలిపారు. మీరు కనుక ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుని ఆ టికెట్ ను ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీకు రీఫండ్ అనేది రావాలి. నాన్ రీఫండబుల్ టికెట్ అయినా కూడా రీఫండ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎయిర్లైన్స్ మిమ్మల్ని బలవంతం చేయడానికి లేదు, ఓచర్ తీసుకోండి లేదంటే రీషెడ్యూల్ చేసుకోండి అని. ఈ రూల్ కేవలం ఫ్లైట్ టికెట్స్ కే కాదు, హోటల్ బుకింగ్, కార్ రెంటల్, ఎక్స్ట్రా లగేజ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. మీరు పేమెంట్ ఏ పద్ధతిలో చేసింటే ఆ పద్ధతిలో మీకు రీఫండ్ అనేది రావాలి. అంటే మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు క్యాష్ పేమెంట్ చేసింటే మీకు రీఫండ్ క్యాష్ లో రావాలి, లేదంటే కార్డ్తో పేమెంట్ చేసింటే కార్డ్తో రావాలి. ఇంకా ఖచ్చితంగా ఎటువంటి సర్వీస్ ఛార్జీలు అనేది కట్ చేయకూడదు. ఇంకా ఈ రూల్ ఫిబ్రవరి 28 నుంచి ఎయిర్పోర్ట్ తిరిగి రీఓపెన్ అయ్యే వరకు అన్ని బుకింగ్స్ లో అయితే వర్తిస్తుంది. ఈ రూల్స్ పాటించకపోతే లీగల్ యాక్షన్ అనేది ట్రావెల్ ఏజెన్సీలపై అలాగే ఎయిర్లైన్స్ లపై తీసుకోబడుతుందని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్లైట్స్ క్యాన్సిల్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఒక పెద్ద రిలీఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్ లో సివిల్ ఏవియేషన్ అథారిటీ కేవలం రీఫండ్ గురించి మాత్రమే చెప్పింది కానీ కువైట్ ఎయిర్పోర్ట్ తిరిగి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. అఫీషియల్ అప్డేట్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మర్చిపోకుండా ఈ వీడియోను మన తెలుగు వాళ్ళకు షేర్ చేయండి.